గమ్మతి వార్తలు. మా ఉసురు పుట్టింది, మా పాపం తలిగింది. మామూలు చిన్న సన్న శర పెట్టిండా సీతమ్మ శర. లంకలో ఉన్న సీతమ్మ శర కంటే ఎక్కువ అనుభవించినాం మేము. ఎంత కష్టం, ఎన్ని బాధలు. పిల్లమో కాడ, మొగడో కాడ, పిల్లలో కాడ. అయ్యో రామ రామ, చిన్న సన్న బాధ, ఇలా బాధ. అయ్యో ఇక బాధ చేయబట్టి 30 మంది అన్యానంగా పాడైపోయినాడనులా. గా ముచ్చట ఎంతో పిల్లగాడు చెప్తుండు, ఇందాం పై. హరే రామచంద్ర, చెవులు కోసుకపోతుంటే కుట్టుగాడలకు ఏడ్చినట్టు మేమంతా ఇచ్చుకపోయి పిల్లారు మేళం ఎక్కడో అక్కడ, భర్త ఓకాడ, భార్య ఓకాడ, పిల్లలు ఓకాడ ఆగం అవుతున్నాం సారు. ఓ కేశరావు, జరగా 317 జీవో మా మెడకు ఉరితాడయిందయ్యా. మా పానాలకు నిమ్మలం లేకుండా అయింది సారు. జరగా దుర్మార్గపు 317 జీవోను పాతాళం దొక్కి మమ్ముల పానాలతోటి బతకని సారు. నీ బాధ్యను పుణ్యం ఉంటుంది అంటే ఎందుకు మనసు మార్చుకుండు ఈ కేసీరావు? గురువుల సావులు, బలవంతపు ఆత్మహత్యలు కళ్ళార చూసిండని ఇగో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూరు పట్టణం చౌరస్తా కాడ ఇక ఉపాధ్యాయురాలు పాపం బేతర సరస్వతికి నివాళులు అర్పించుకుంటా ఇక ఈ రకంగా అనుకొస్తురులా గీలో. ఓ అన్న చెప్పే ఏం సంగతో? ఉపాధ్యాయ ఉద్యోగుల నెత్తిన రుద్దినటువంటి 317 జీవోను అమలుపరిచి నేటికి 2 సంవత్సరాలు పూర్తయింది. అకారణంగా ఒక దుర్మార్గపు జీవో కారణంగా అన్యాయంగా బదిలీతోని వేరే జిల్లాలకు నెట్టివేయడం వల్ల మనస్తాపం చెందిన దాదాపు 30 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించడం జరిగింది. ఈ 317 జీవో అనే ఒక కారణంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు గద్దె దిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం జరిగింది. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో దాదాపు నష్టపోయినటువంటి 20% ఉపాధ్యాయులు వన్ సైడ్ ఓటింగ్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి గద్దె దించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భీమ్గల్ ప్రాంతానికి చెందినటువంటి బేతాల సరస్వతి మేడం గారు ఈ జీవో కారణంగా మరణించి నేటికి 2 సంవత్సరాలు పూర్తయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన 317 జీవో బాధితులందరి పక్షాన కోరుకునేది ఒకటే, వీలైనంత తొందరగా ఈ దుర్మార్గపు జీవోను రద్దు చేసి స్థానికత ఆధారంగా మళ్ళీ కేటాయింపులు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులందరినీ సొంత జిల్లాలకు కేటాయించి వారికి ఇప్పుడు మృతి చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆత్మశాంతిని కలిగే విధంగా ప్రభుత్వం వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. అంటే దుర్మార్గంగా స్థానికత ఆధారంగా అని చెప్పి స్థానికత లేకున్నా ఇక్కడి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ కూడా అకారణంగా వేరే జిల్లాకు బదిలీ చేయడం అనేది మేము దీన్ని విమర్శించడమే కాకుండా దీన్ని వెంటనే తొలగించాలని మరి ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అందుకే ఈ ప్రభుత్వము మరి ఉద్యోగ ఉపాధ్యాయులను తల వంచగా తప్పలేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి మేము ఆశిస్తున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది 317 జీవోని రద్దు చేసి మళ్ళీ వారందరినీ కూడా ఉద్యోగులందరినీ యథాస్థానంలోకి మరి సొంత జిల్లాలకు పంపిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి మేము ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరడం అనేది ఈ ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ కూడా తన స్థానికత ఆధారంగా మరి ఏ జిల్లాలో అయితే ఉన్నారో ఆ జిల్లాలకు పంపించాలని మేము మా ఉపాధ్యాయ అంటే 317 జీవో ఉపాధ్యాయులందరూ కూడా కోరుతూ ఇన్నారులా 317 జీవోతోటి 30 మంది ఉపాధ్యాయులను అన్యాలంగా పొట్టన పెట్టుకుండాట కేసీరావు దొర. ఎంత పని చేసిండో చూడు. రామసక్కని పుణ్యమే కట్టుకుంటూ పో సారు కడుపు చల్లగుండా. గమ్మతి వార్తలు.